3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడేం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారా? అధికార కూటమిలో ఉన్నా సరే తన పార్టీలో స్థానం ఏంటో అర్థం కాక అయోమయంలో పడిపోయారా? అసలు తాను మారిన పార్టీలో ఉండాలా వద్దా అని ఆలోచిస్తుంది నిజమేనా? అంత సీనియర్కు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఎవరా సీనియర్ తెలుసుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలతో పాటు ఏపీ పాలిటిక్స్ లో కూడా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి. రాజకీయాల్లో మిస్టర్ కూల్ అన్న పేరుంది ఆయనకి. దాదాపు 10 నెలల క్రితం వరకు ఆయన పొలిటికల్ లైఫ్ సాఫీగానే ఉన్నట్టు అనిపించింది. వైసీపీ అధిష్టానంతో కాస్తో కూస్తో విభేదాలున్నా భయంకరమైన ఇబ్బందులేమీ రాలేదని, ఆయన వాయిస్ వినిపించేదని చెప్పుకుంటారు. కానీ ఏడాది క్రితం వైసీపీని వీడి జనసేనలో చేరాక పొలిటికల్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించకుండా పోయారాయన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో ఉన్న పాత వివాదాలు పెద్ద సమస్యగా మారాయట. బాలినేని జనసేనలో చేరిన జిల్లాలో మాత్రం ప్రతిపక్ష నేతగానే కొనసాగుతున్నారన్నది లోకల్ వాయిస్. అయినా ఇటు జనసేన కానీ అటు టీడీపీ అధిష్టానం కానీ బాలినేనితో సమన్వయం చేసేందుకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన రాజకీయంగా యాక్టివ్ అవ్వలేక, తన వర్గాన్ని సముదాయించలేక సైలెంట్ మోడ్లోకి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. 1999లో తొలిసారి ఒంగోలు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వాసు కాంగ్రెస్ తరపున 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. వైఎస్ఆర్ కేబినెట్ లో ఆ తర్వాత వైసీపీ తరపున గెలిచి 2019 జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. క్రమంగా రకరకాల కారణాలతో జగన్ తో గ్యాప్ పెరిగి 2024 ఎన్నికల తర్వాత జనసేన వైపు నడిచారు బాలినేని. అదే సమయంలో లోకల్ టీడీపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన తమ మిత్రపక్షంలో చేరినా ఎప్పటికీ ప్రత్యర్థేనని ప్రకటించారు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరోవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తో పాటు మరో నేత కంది రవిశంకర్ వంటి వాళ్లను తన వెంట ఉంచుకోగలిగారు జనార్దన్. దీంతో కేవలం వైసీపీ నుంచి బాలినేనితో పాటు జనసేనకు వెళ్లిన వాళ్లు మాత్రమే ఇప్పుడు ఆయన వెంట ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ జనసేన సమన్వయం కీలకంగా ఉండడంతో బాలినేనిని కొన్నాళ్లు స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ సూచించారట. అందుకే ఆయన ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. జనసేనలో చేరే సమయంలో బాలినేని ఎలాంటి డిమాండ్స్ చేయకపోయినా పవన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలు కొన్ని కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. బాలినేనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారన్న ప్రచారం కూడా ఒక దశలో జోరుగా జరిగింది. అలాగే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారని కూడా జనసేన నుంచి లీకులొచ్చాయి. కానీ ఇవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అసలు జనసేనలో బాలినేని పాత్ర ఏంటి? పవన్ ఆయన్ని రాజకీయంగా ఎలా ఉపయోగించుకుంటారు అనే విషయంలో కూడా స్పష్టత లేదు. అటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పొలిటికల్ గా ఆయనకు, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డికి అనివార్యం. టీడీపీ జనసేన పొత్తు కారణంగా ఒకవేళ బాలినేని పోటీకి దూరమైతే ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉండడంతో ఆ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోందట. జనసేనలో మాజీ మంత్రి పాత్రపైనే ఒక స్పష్టత రాకపోవడంతో ఆయన వెంట నడిచేందుకు పలువురు జిల్లా కీలక నేతలు తటపటాయిస్తున్నట్లు సమాచారం. అటు ఆయన కూడా తనదేంటో అర్థం కాని స్థితిలో వాళ్ళని గట్టిగా రమ్మని అనలేక గమ్ముగా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేనలో చేరాక కేవలం 1-2 అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఒంగోలు వచ్చినట్టు సమాచారం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఇప్పుడు ఏం చేస్తారనే చర్చ జరుగుతోంది ప్రకాశం పొలిటికల్ సర్కిళ్లలో. మరోవైపు అసలు బాలినేని జనసేనలో కొనసాగుతారా లేదా అన్న అనుమానాలు సైతం ఉన్నాయట. ఆయన రాజకీయ భవితవ్యమేంటి, ఏ టర్న్ తీసుకుంటుంది, అడుగులు ఎటువైపు అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.